వసంత బుతువు సువాసనాలతో ప్రకృతి కొత్త వర్ణాలను అద్దుకుంటూ తెలుగు ప్రజల జీవితాల్లోకి అడుగు పెడుతున్న పర్వదినం ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పాలకు శ్రీకారం చుట్టే రోజు ఉగాది. తెలుగు ప్రజల సాంప్రదాయంలో ఉగాది ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పంచాంగ శ్రవణం నుంచి ఉగాది పచ్చడి వరకు ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. ఈ సంవత్సరం పరాభావనామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం పేరు వెనుక కూడా ఒక ప్రత్యేకత, ఒక సందేశం ఉంటుంది. మరి ఉగాది విశిష్టత ఏంటి? పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏంటి? పరాభావనామ సంవత్సర ఫలితాలు ఏమిటి? చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. ఉగాది పండుగలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో ఉండే 6 రకాల రుచులు తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు మన జీవితంలోని వివిధ అనుభవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. తీపి సంతోషాన్ని సూచిస్తే, చేదు బాధను తెలియచేస్తుంది. పులుపు ఆశ్చర్యాన్ని, ఉప్పు, కారం, వగరు మన జీవితంలో ఎదురయ్యే విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. జీవితం కూడా ఈ రుచుల మేళవింపే అనే తత్వాన్ని ఉగాది పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పండితులు రాబోయే సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు, వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులపై అంచనాలు వినిపిస్తారు.